హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నామో తెలుసు కదా. మనం గుంటూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేబ్రోలు తెలుసు కదా, మనకి పక్కనే చేబ్రోలులో మనకి చాలా దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం అయితే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి భారతదేశం మొత్తం మీద బ్రహ్మ దేవాలయాలు చాలా తక్కువ, అరుదుగా ఉంటాయి. ఒకటి వచ్చేసరికి గుజరాత్ లో ఉంది, ఇంకోటి కాశీలో ఉంది, ఇంకోటి పెద్ద టెంపుల్ తమిళనాడులో ఉంది. కానీ మన ఆంధ్రాలో కూడా ఒక బ్రహ్మ దేవాలయం ఉందన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ ఇప్పుడు మనం తీసే బ్రహ్మ దేవాలయం వచ్చేసరికి చేబ్రోల్లో ఉంది. ఆ ఆలయం కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఆలయం వచ్చేసరికి నీళ్ల మధ్యలో ఉంటుంది, చుట్టూ వాటర్ ఉంటాయి. ఈ ఊర్లో మొత్తం కూడా 101 దేవాలయాలు ఉన్నాయంట. అందులో ఒకటి ఈ చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం. ఫ్రెండ్స్, ఈ దేవాలయం వచ్చేసరికి మనకి 18వ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తెలుసు కదా, ఆయన కట్టించిన టెంపుల్స్ మనకి చుట్టూ పల్నాడులో ఉన్నాయి. మొత్తం కూడా ఈ బ్రహ్మ దేవాలయం కూడా ఒక శాపం పోవడానికి కట్టించారంట. ఆ చరిత్ర మొత్తం కూడా మనం వీడియోలోకి వెళ్తా చూసుకుందామండి. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది, అందులోనూ చాలా రేర్ గా ఉండే గుడి బ్రహ్మ దేవాలయం అంటే. సరే, వీడియోలోకి వెళ్తా మొత్తం మాట్లాడుకుందామండి. ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేయండి, మన కష్టాన్ని కొంచెం గుర్తించండి. వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్లే దేవాలయం దగ్గర ఎన్ని దేవాలయాలు ఉంటాయో చుట్టూ చూస్తే ఆశ్చర్యపోతారు. ఈ ఊరే చేబ్రోలు గుంటూరు నుంచి 20 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. చాలా గొప్ప గొప్ప దేవాలయాలు మొత్తం గుంటూరు చుట్టుపక్కలే ఉన్నాయి. మనకి విజయవాడ దగ్గర నుంచి బాపట్ల దాకా ఉన్న దేవాలయాలు మొత్తం కూడా రాజా వాసిరెడ్డి గారు కట్టించినవే. సెంటర్ లోకి రాగానే మనకి ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ కనిపిస్తుంది. స్టాచ్యూ పక్కనే బ్రహ్మ గుడి అనే ఒక బోర్డు ఉంటుంది. మనం ఊర్లో ఎక్కడి నుంచో చూసినా గానీ ఆ పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది. అంటే గుడి దగ్గరికి చేరుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. ఈ ఊర్లో ఉన్న అన్ని దేవాలయాలు ఒకే చోట గుంపుగా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నదే 5 అంతస్తుల రాజగోపురం. ఈ గుడి వచ్చేసరికి శ్రీ నాగేశ్వర స్వామి దేవాలయం. ఈ గుడిలో మనకేంటంటే స్వయంభూ శివలింగం అయితే ఉంది. ముందు మనం బ్రహ్మదేవుడి గుడికి వెళ్ళొద్దాం, తర్వాత చుట్టూ ఉన్న దేవాలయాలు మీకు కొంచెంగా చూపిస్తాను. ఇక్కడ ఎటువైపు చూసినా నీళ్లే ఉంటాయి, ఎందుకంటే 365 రోజులు ఈ కోనేరు నుంచి ఊట వస్తూనే ఉంటుంది. ఈ గుడి చూడగానే ఒకటే అనిపించింది, అసలు ఇన్ని రోజులు వీడియో తీయకుండా ఎలా ఉన్నామా అని. ఈ బ్రహ్మదేవుడి గుడికి ఉన్న ధ్వజస్తంభాన్ని చూడండి ఎంత హైట్ ఉందో. ఈ గుడి చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి దేవాలయం. అంటే ఇది 2016లో పెట్టిన ధ్వజస్తంభం. ఫ్రెండ్స్, ఒక్కసారి ధ్వజస్తంభాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. ధ్వజస్తంభం మీద ఎదురుగా ఒక కమల పుష్పం ఉంది, ఎందుకంటే స్వామివారి గుడిలో కూడా అలాగే ఉంటారు. రైట్ సైడ్ శంఖం నాగుపాము, దానికి పక్కన ఒక బంగారు నెమలి, లెఫ్ట్ సైడ్ లో వచ్చేసరికి త్రిశూలం. ధ్వజస్తంభం మీద ఉన్న ప్రతి ఒక్క గుర్తుకి గర్భగుడిలో ఉన్న శివలింగానికి అన్నిటికీ సంబంధం ఉంది. ఎందుకంటే లోపల ఒక బ్రహ్మ మాత్రమే కాదు, శివుడు, శ్రీ మహావిష్ణువు ముగ్గురు కలిపి ఉన్న శివలింగం అది. ఈ గుడి మార్నింగ్ 5 గంటలకే ఓపెన్ చేస్తారు. అంతేకాదు ఫ్యామిలీతో చిన్న పిల్లలతో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండమని ఒక హెచ్చరిక బోర్డు కూడా ఉంది. పక్కనే మనకి ఇంకొక బోర్డు ఉంది. గుడి చరిత్ర మొత్తం కూడా ఈ బోర్డు మీద రాసి ఉంచారు. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఆయన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు. దాని వల్లే ఆయన 101 దేవాలయాలు కట్టించాల్సి వచ్చింది. అంత గొప్ప మహారాజు ఇంతకీ ఆయన చేసిన తప్పేంటి అనుకుంటున్నారా? ఆ రాజుగారు పరిపాలన టైంలో చాలా దొంగలు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆ దొంగలు రాజ్యంలో అన్ని సంపదలను దోచుకుంటా ఉండేవాళ్ళు. అప్పుడు రాజుగారు ఏం చేశారంటే భోజనానికి అని పిలిచి వాళ్ళందరినీ విషం పెట్టి చంపేశారు. అది కాస్త ఒక పెద్ద శాపంగా మారిపోయింది. ఆ శాపం పోవడానికి ఈ బ్రహ్మ దేవాలయానికి సంబంధం ఏంటో పూజారి గారిని అడిగి కనుక్కుందాం. ఫ్రెండ్స్, అయ్యగారు ఇప్పుడే వచ్చారు. మనం స్టోరీ మొత్తం చరిత్ర చాలా ఉందని చెప్పా కదా గుడికి. సో అది మొత్తం కూడా అయ్యగారు చెప్తే చాలా బాగుంటుంది, ఆయన మాటలే విందాం. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాతే నమః. మన యొక్క ఈ భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి 2 బ్రహ్మ దేవాలయాలు ఉంటాయి. ఒకటి రాజస్థాన్లోని పుష్కర్ ఘాట్ లో ఉంటుంది, రెండోది మన యొక్క ఏపీలో ఉన్నటువంటి చేబ్రోలు గ్రామంలో ఉంటుంది. ఈ యొక్క బ్రహ్మాలయానికి విశిష్టత ఏంటయ్యా అంటే స్వామివారు అష్టదిగ్బంధనంలో ఉంటారు. దానికి కారణం ఏంటయ్యా అంటే పూర్వం ఈ అమరావతి పరిపాలించినటువంటి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అని చెప్పి రాజుగారు ఈ గ్రామస్తుల్లో ఉన్నటువంటి దొంగలందరినీ కూడా తీసుకెళ్లి అన్నం మీద కొట్టేసి అందరికీ కూడా నా రాజ్యంలో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి మాయమాట చెప్పి
వాళ్ళందరినీ కూడా అన్నంలో విషం పెట్టి చంపేస్తాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలాంటి అన్నం మీద ఒట్టి వేసి మాట తప్పాడు కాబట్టి ఆయన మనశ్శాంతిని కోల్పోతాడు. నిద్రిస్తూ ఉంటే నిద్ర పట్టదు. ఈ పీడకాలు ఏదో రాజ్యం అంతా కూడా నిర్వహిపోయినట్టు పీడకాలు వస్తూ ఉండేవి. అదేవిధంగా అన్నం తింటుంటే ఏదో ఒక మాంసం ముద్దలాగాను కప్పలు తిన్నట్టుగాను ఒక మనశ్శాంతి కోల్పోయి చాలా బాధపడుతుంటే ఆ పక్కనే ఉన్నటువంటి రాజపురోహితులంతా కూడా పిలిచి, అయ్యా పురోహితుల వారు, ఇలా ఈ విధంగా నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతూ నాకు ఇలా ఇబ్బందిగా ఉందనేటికి, సరే అయ్యా కొన్ని దేవాలయాలు నిర్మిస్తే మీకు మనశ్శాంతి కలుగుతుంది అనేప్పటికీ విజయవాడ దగ్గర నుంచి మన బాపట్ల వరకు మొత్తం మీద 100 దేవాలయాలు నిర్మిస్తారు. ఎంత నిర్మించినా కానీ ఆయనకి మనశ్శాంతి లేదు. మళ్ళీ రాజపురోహితుని పిలిపించి, అయ్యా ఈ విధంగా దేవాలయాలు నిర్మించాను, దేవతార్చన చేస్తున్నాను, కానీ నాకు ఎటువంటి మనశ్శాంతి లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాను, దీనికి పరిష్కారం ఇవ్వండి అన్నిటికీ సరే అని చెప్పి, ఏ గ్రామస్తులైతే మనం చంపేశామో ఆ యొక్క ఊర్లోనే ఆ బ్రహ్మాచ పాతకానికి నివారణ ఒక బ్రహ్మాలయం ఒకటే అని చెప్పి మళ్ళీ అదే ఈ గ్రామం తీసుకొచ్చి ఈ బ్రహ్మాలయాన్ని నిర్మిస్తారు. ఈ బ్రహ్మాలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, స్వామివారు కోనేరులో ఉంటారు కాబట్టి ఆ కోనేరు అంతా కూడా విష్ణుమూర్తి నావితో సమానంగా ఉంటుంది. దాని మధ్య భాగంలో కమలంలో ఉంచుకున్నారు కాబట్టి ఈ కమల రూపంలో స్వామివారిని 4 దిక్కులా కూడా బ్రహ్మాకృతితో నిర్మించుకున్నారు. దానిపైన శివలింగం ఉన్నది. శివలింగం ఎందుకు ఉంది అంటే, స్వామివారికి భూలోకంలో ఎటువంటి పూజా అర్హత లేదని చెప్పి శాపం ఉంది కాబట్టి మళ్ళీ విగ్రహ రూపేణ ఏదైనా పూజ చేస్తే ఉన్న యొక్క శాపానికి అన్న ఇంకో శాపం గురవుతాడని చెప్పి ఆ రాజుగారు భయపడి లింగ రూపంలో ఈ యొక్క బ్రహ్మదేవుడు ఆకృతిని నిర్మించుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, పూజా బలానికి కూడా ఉంటుందని చెప్పి ఆ యొక్క లింగ రూపంలో మధ్య భాగంలో బ్రహ్మాకృతి నిర్మించుకున్నారు. అయితే ఈ యొక్క కమలం విష్ణుమూర్తి రూపంగా భావిస్తారు. మధ్యలో బ్రహ్మదేవుడు, పైన శివుడు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు కూడా ఈ యొక్క ఏకశిల మీద ఉంటారన్నమాట. అందుకని ఈ విశేషంగా గురువారం పూట గురు చండాల దోషాలు, పిల్లల చదువు రీత్యా ఆ యొక్క చదువులో మందబుద్ధితో ఉన్నటువంటి ఆ యొక్క బాధపడుకోవడానికి గురువారం పూట అభిషేకాలు చేయించుకుంటారు. ఆదివారం వచ్చేటి అనారోగ్య సమస్య ఉన్నట్లయితే ఆదివారం పూట చేయించుకుంటారు. మిగతా రోజుల్లో నిత్యం ఆయనకి అభిషేకాలు జరుగుతుంటాయి. కానీ గురు ఆదివారాలు మాత్రం విశేషంగా ఈ స్వామివారికి అభిషేకాలు చేస్తుంటారు. అయితే మొదటగా చెప్పాను కదా, అష్టదిగ్బంధనంలో ఉన్నది ఈ దేవాలయం అని. స్వామివారికి తూర్పు భాగంలో చంద్రమౌళీశ్వర స్వామి శివాలయం ఉంటుంది. వెనక భాగంలో సహస్రలింగేశ్వర స్వామి అని చెప్పి శివాలయం ఉంది. స్వామివారికి ముందు వెనక కూడా శివాలయాలతోనూ, ఎడమ కుడి భాగంలో వచ్చేటప్పటికి కృష్ణాలయాలతో, ఎడమ పక్క వచ్చేటప్పటికి శ్రీ రంగనాథ స్వామి టెంపుల్, కుడి వైపు వచ్చేటికి వేణుగోపాల స్వామి టెంపుల్, ఈ విధంగా ఉంటారు. అదేవిధంగా 4 మూల కూడా 4 అమ్మవారితో అష్టదిగ్బంధనం చేసి ఈ స్వామివారిని ఇక్కడ పూజించుకుంటారు. ఈ విధంగా స్వామివారి యొక్క ప్రతిష్ట మొత్తం జరిగిందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. బయట కోనేరు గురించి ఈ కోనేరు వచ్చేటికి స్వామివారి యొక్క విష్ణుమూర్తి కమలంలో నుంచి జన్మించారు కాబట్టి ఆ కమలం ఉండేది నీటిలో కాబట్టి ఈ కోనేరు మొత్తం కూడా ఆ యొక్క ఆకృతితో ఉండాలని చెప్పి కోనేరు నిర్మించుకున్నారు. ఈ కోనేరు వచ్చేటికి మినిమం ఒక తాడి చెట్టు ఎంత హైట్ ఉంటుందో అలాంటి 7 తాడి చెట్టు ఆ లోతుతో సమానంగా ఉంటుంది. అంటే ఇంచుమించు 300 అడుగు లోతు ఉంటుంది ఈ కోనేరు. ఇంత లోతైన కోనేరు మధ్య భాగంలో ఆ యొక్క కమల రూపంలో శ్రీ బ్రహ్మదేవుని ఆకృతిని నిర్మించుకున్నారు. ఈ కోనేరు ఇప్పుడు వరకు కూడా ఎప్పుడు కూడా ఎండిపోయింది లేదు. ఎప్పుడు నీరు వస్తూనే ఉంటుంది. వానాకాలం అయితే స్వామివారి యొక్క ఈ ఆలయం ఎప్పుడు కూడా ఇంతవరకు చక్కగా నీళ్లతో ఉంటుంది 6 నెలల పాటు. ఇప్పుడు కొంచెం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా ప్రోత్సాహంతో ఈ యొక్క దేవాలయాన్ని చాలా అభివృద్ధి చేస్తూ రాను రాను కూడా ఈ యొక్క నీటిని తొలగిస్తూ కొంచెం చూడడానికి ఎంతో సౌందర్యవంతంగా కూడా రూపుదిద్దారని చెప్పి చెప్పుకోవచ్చు. 4 వైపులా బ్రహ్మ ముఖాలతో చాలా అద్భుతంగా ఉంది. అందుకే ఈ దేవాలయాన్ని చతుర్ముఖ బ్రహ్మ దేవాలయం అన్నారు. స్వామివారి కింద ఉన్న పుష్పం చూసారా ఎంత బాగా చెక్కారో. అంటే పుష్పం రేకులు ఎలాగైతే ఉంటాయో సేమ్ అలాగే ఉన్నాయి కింద. పూజారి గారు మన సబ్స్క్రైబర్ కాబట్టి ఎంత హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్, మీ అందరికీ దర్శనం ఎంత బాగా అయింది, ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి వీడియోస్? బాగున్నాయి.
గుడికి 4 వైపులా అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. ఒక పెద్ద ఆవిడ మా దగ్గరకు వచ్చి చాలా బాధపడింది. అందరూ మెయిన్ పెద్ద గుడికే వచ్చి వెళ్తున్నారు, ఇలాంటి చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు అని. అందుకే ఈసారి మీరు ఇక్కడికి వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న దేవాలయాలు కూడా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, బ్రహ్మ దేవాలయానికి పక్కనే ఉన్న మండపం చూడండి. ఎంతో గొప్ప గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాలు, మండపాలు ఉన్న వాటిని బాగు చేసుకోవడం పక్కన పెట్టి కొత్తవి కడతా ఉంటారు మన వాళ్ళు. ఫ్రెండ్స్, ఇదే చేబ్రోల్లో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. ఈ గుడిలో ఉన్న శివలింగాన్ని ఎవరు పెట్టింది కాదు, చెక్కింది కాదు. గుడిలో ఉన్న శివలింగం స్వయంభు శివలింగం. ఒకప్పుడు ఈ ప్రదేశం మొత్తం కూడా పెద్ద పెద్ద బండరాలతో, చాలా ఎత్తైన చెట్లతో ఒక అడవిలాగా ఉండేది. గ్రామంలో ఉండే చాలా ఆవులు, మేకలు, గొర్రెలు మొత్తం ఈ అడవికి మేతకు వచ్చాయి. అందులో ఒక ఆవు పుట్ట మీద నిలబడి ఉండటం ఒక ఆయన గమనించాడు. పుట్ట లోపల ఏముంది అని తవ్వి చూశాడు. ఒక్కసారిగా లోపల ఉన్నది చూసి ఆశ్చర్యపోయాడు. ఎంతో మహిమగల శివలింగం, దానికి చుట్టుకొని ఉన్న ఒక నాగుపాము. ఈ గుడికి సంబంధించిన చరిత్ర మొత్తం కూడా ఇక్కడ చూడొచ్చు. ఈ దేవాలయం చాలా పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం కట్టించింది 15వ శతాబ్దంలో. మహాశివరాత్రి ఇక్కడ చాలా బాగా చేస్తారని చెప్తున్నారు. ఈ దేవాలయానికి సంబంధించిన ఒక పెద్ద రథం కూడా ఉంది. ఈ రథం మీదే స్వామివారిని ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఒకసారి రథం లోపల నుంచి చూడండి, ఎంత బాగుందో. ఇప్పుడు కాదు గాని స్వామివారిని ఊరేగిస్తున్నప్పుడు చూడాలి రథం ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ ఉన్న ప్రదేశాల మొత్తం మీద ఇది చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు ఇక్కడ 100 స్తంభాలతోనో 1000 స్తంభాలతోనో కుమారస్వామి ఆలయం ఉందంట. ఆ ఆలయానికి ఎదురుగా ఈ నందీశ్వరుని ఇక్కడ పెట్టారంట. అది ఇక్కడ పక్కన ఒక బోర్డులో చదివాను మ్యాటర్. అప్పటి నంది విగ్రహం, ఒకే రాయితో చెక్కిన నంది విగ్రహం మళ్ళీ. కానీ అలాంటి చరిత్ర ఉన్న విగ్రహాన్ని పూజలు ఏం చేయడంలా అలా వదిలేశారు. ఎంతో గొప్ప చరిత్ర ఉంది కదా, ఇక్కడ ఇలా వదిలేయడం కన్నా గ్లాసులో భద్రపరిచి ఏదైనా మ్యూజియంలో పెడితే బాగుండు అనిపించింది. ఈ నంది విగ్రహాన్ని చూడగానే ఒకే ఒక్క ఫీలింగ్ వచ్చింది. యాగంటి బసవన్న గుర్తొచ్చారు నాకు. అసలే ఎంతో గొప్ప చరిత్రున్న నందీశ్వరుడు. మన బాధలు కష్టాలు కొన్ని చెప్పుకుందాం. ఫ్రెండ్స్, కంగారు పడొద్దు, మీరు బాగుండాలని కూడా కోరుకుంటాను నేను ఎప్పుడు. ఎందుకంటే మీరు బాగుంటేనే నేను బాగుంటానని నాకు చాలా బాగా తెలుసు. అందుకే ఏ గుడికి వెళ్ళినా ముందు మీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నా దగ్గర ఎండింగ్ చేస్తాను. అంతేకాదు, ఒకసారి చుట్టూ చూడండి, ఈ ప్లేసులు మొత్తం కూడా గుడికి సంబంధించినవి. అది చివర పురాతనమైన దేవాలయం ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం. ఒక చేబ్రోలుకి ఇంత చరిత్ర ఉందా? ఇన్ని దేవాలయాలు ఉన్నాయి ఈ ఊర్లో. అస్సలు ఎప్పుడు ఊహించలేదు ఇట్లాంటిది. గట్టిగా ఒక్క వర్షం పడితే ఈ గుడి మొత్తం నీళ్ళల్లోనే ఉంటుంది. పక్కనే ఆంజనేయ స్వామి, ఆదికేశవ స్వామి 2 దేవాలయాలు ఉన్నాయి. వామ్మో, ఏంటి ఈ గుడి ఇంత పెద్దగా ఉంది? అస్సలు ఏ మాత్రం లేట్ చేయొద్దు. ఈసారి వీకెండ్ కి ఫ్యామిలీతో ప్లాన్ చేసేయండి. ఫ్రెండ్స్, నిజంగా చాలా పెద్ద పెద్ద దేవాలయాలు, చాలా గొప్ప చరిత్ర ఉన్న దేవాలయాలు చాలా బాగున్నాయి. అందులోనూ అందరు దేవుళ్ళు ఇక్కడే ఉన్నారు, ఒకే చోట దర్శనం చేసుకోవచ్చు. వామ్మో, ఏంటిది ఎంతుంది? లోపలికి ఎంట్రన్స్ ఏం మామూలుగా కట్టించలేదుగా. ఒక్కొక్క తలుపు చూడండి, ఏనుగులు తీసుకొచ్చి ఉంటాయి ఇక్కడ దాకా. నా జీవితంలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కడా చూడలేదు. ఫ్రెండ్స్, ఇక ఫైనల్ గా ఆంజనేయ స్వామిని దర్శించుకుందాం. ఈ రోజు నాతో పాటు మీకు కూడా చాలా మంది దేవుళ్ళ దర్శనాలు అయితే చేపించేశా. చూసారు కదా దేవాలయం ఎట్లా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మనకి గుంటూరు దగ్గరలో ఇంత మంచి దేవాలయం ఉందని నాకైతే అస్సలు తెలియదు. రీసెంట్ గా యూట్యూబ్ లో సెర్చింగ్ చేస్తుంటే మనకి ఈ దేవాలయం ఒకటి ఉందని తెలిసింది. అందుకే వెంటనే బయలుదేరి వచ్చి వీడియో అయితే తీసాను. కంప్లీట్ గా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.